హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో గోంగూర పప్పు ఎలా ప్రిపేర్ చేయాలైతే చూద్దామండి. ఇదైతే రాగి ముద్ద అలానే వైట్ రైస్, చపాతీ, జొన్న రొట్టె కాంబినేషన్కి అయితే చాలా టేస్టీగా ఉంటుంది, ప్లస్ చాలా హెల్తీ కూడా అండి. సో ఈ వీడియోలో గోంగూర పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇప్పుడైతే నేను కొంచెం గోంగూర అయితే తీసుకున్నానండి, అందులోనే కొంచెం కొత్తిమీర కూడా నీట్గా వాష్ అయితే చేసుకున్నాను. యాక్చువల్గా వర్షాకాలం కదండి, ఆకుకూరలు అయితే బాగా నీట్గా వాష్ అయితే చేసుకోండి. ఒక టమాటా అయితే తీసుకున్నాను. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక గ్లాసు కందిపప్పు అయితే తీసుకోవాలండి. అందులోనే ముందుగా వాష్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి. సో ఇప్పుడు పప్పుని అయితే నీట్గా వాష్ చేసుకున్న తర్వాత అందులోకి వాటర్ పోసుకొని గోంగూరని అయితే మధ్యలో కట్ చేసుకొని పప్పులోకి అయితే యాడ్ చేసుకోవాలండి. అందులోనే కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒక 4 to 5 విజిల్స్ అయితే రానివ్వాలండి. విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ లిడ్ అయితే ఓపెన్ చేయాలండి. కొంచెం సేపు అయితే బాయిల్ చేయాలి. ఇందులోనే మనకైతే రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. యాక్చువల్గా అయితే నేను చింతపండు అయితే యాడ్ చేయలేదు, ఎందుకంటే టమాటా ప్లస్ గోంగూరనే సరిపోతుందండి. కొంచెం పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే లైట్గా చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో ఏం అవసరం ఉండదు. యాక్చువల్గా గోంగూర అయితే కరెక్ట్గా ఉందనుకోండి, నాటి గోంగూర అయితే అదే పులుపు పప్పుకైతే సరిపోతుందండి. సో చూసారు కదా, అంతా నీట్గా మిక్స్ చేసుకొని జస్ట్ లైట్గా బాయిల్ అయిన తర్వాత వాటర్ సపరేట్ చేసి పప్పుని బాగా రుబ్బుకోవాలండి. సో పప్పు గుత్తి తీసుకొని నున్నగా అయితే రుబ్బుకోవాలి. పప్పు అనేది స్మూత్గా ఉందనుకోండి, తినడానికి బాగుంటుంది. ఇప్పుడైతే తిరుగువాత పెట్టుకుందామండి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 5 to 6 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలండి. సో ఇందులోకి ఎలాంటి మసాలా ఉండవు, పోపు దినుసులే ఈ పప్పుకైతే మంచి కాంబినేషన్ అండి. సో ఇందులోకి కొంచెం సాసవలు, జీలకర్ర, అలానే కందిపప్పు, మినపప్పు వేసుకోవాలండి. లైట్గా కొంచెం ఇంగువ వేసుకొని ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్, దంచి పెట్టుకున్న వెల్లుల్లి, కరివేపాకు, అలానే రెడ్ చిల్లీస్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. సో లాస్ట్లో ఇంగువ యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై అవ్వాలండి. సో ఈ తిరుగువాత అనేది బాగుందనుకోండి, పప్పు అనేది కమ్మగా ఉంటుంది. 2 days అయినా కూడా అదే టేస్ట్లోనే ఉంటుందండి. సో చూసారు కదా, తిరుగువాత అంతా వేగిన తర్వాత మనం ఆల్రెడీ రుబ్బుకున్న పప్పునైతే ఈ తిరుగుబాతలోకి కలుపుకోవాలండి. సో ఇప్పుడు అంతా నీట్గా మిక్స్ చేసుకున్నాక ఇక్కడ ఉప్పు కారాలు చెక్ చేసుకోవాలండి. యాక్చువల్గా అయితే ఉప్పు అయితే కరెక్ట్గానే ఉంటుంది. సో చూసారు కదా, కొంచెం సేపు ఈ పప్పు అనేది తిరుగుబాతలో బాగా బాయిల్ అయిందనుకోండి, సో కమ్మగా ఉంటుంది పప్పు అనేది. సో ఉప్పు కారాలు కూడా బ్యాలెన్స్ అవుతాయండి ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసినాం అనుకోండి. సో చూసారు కదా, వేడివేడిగా గోంగూర పప్పు అనేది ప్రిపేర్ అయిందండి. ఈ గోంగూర పప్పుని అదే వేడి రైస్లో తిన్నామనుకోండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో చూసారు కదా, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.